వీరన్న ఎక్కడి నుంచి వచ్చినారు? మరిపడ బంగ్లా ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు? 2 ఎకరాలు మీరు కూడా ఎస్టీయేనా? ఎస్టీ. సో మొన్న మనం లగజర్ల ఇన్సిడెంట్ చూసినాము. భూముల కోసం మా భూములు మాకు కావాలి అని చెప్పేసి కొట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయడము, లేకపోతే రాత్రిపూట వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కొట్టి తీసుకెళ్లడం జరిగింది. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంది? ఎట్లా అనిపించింది? మీరు ఒక ఎస్టీగా మీకు ఎట్లా అనిపించింది? ఒక మానవత్వం ఉన్న ఒక సీఎం అయితే ఇలాంటి దౌర్జన్య పనులు చేయలేరు. ఒక్క లేడీస్ కాకుండా ఒక మామూలు ఉన్న లేడీస్లను కూడా ఛాతీల మీద కానీ వాటి మీద కానీ చేయి పెట్టి అన్ని నెలగా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వానంత మురుకుత్వం ఇంకా ఎవరిది లేదని మేము అనుకుంటున్నాం. వానంత వేస్ట్ ప్రపంచ భారతదేశంలో ఆయన పొట్టడు ఉన్నాడుగా, పొట్టోనికి పుట్టడు బుద్ధిలట. అలాంటి వ్యవస్థ ఆయనది. అదే వ్యవస్థలో వాని తమ్మునికి పేరు మీద ఉంది కదా, అది చేయవచ్చు కదా. వాని బాబాయ్ కొడుకు పేరు మీద ఉంది కదా, అది లాగవచ్చుగా. మామూలు రైతుల పేరు మీద ఎందుకు లాగాలి? వాళ్ళ సొంత రైతులు అంటే ఈ లంజాగుడు ఏదైనా చేసుకుంటారు, మేము ఒక దెబ్బ కొడితే ఇచ్చేస్తారు అనే ఆలోచనతోనే తప్ప వేరేది ఏం లేదు. ఆయన చేసింది ఏముందండి? ఏదో మాయ మాటలు చెప్పి, రాని కూతలు చెప్పి హామీలు, దొంగ హామీలు మొత్తం ఇచ్చిండు. మామూలు దొంగ హామీలు చేయలే. ఏదైనా వర్కౌట్ అయిందా? ఏదైనా జరిగిందా? ఒక్కటి చూపించమనండి. మీ టీవీ మీకు కూడా చెప్తున్నా, ఒక్కటి చూపించండి మాకు. ఒక్క పని మంచిగా చేసిండని ఒక్కటి చూపించండి. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, సంవత్సరం ఆయన ఎక్కి ఒక్క వర్క్ జరిగినట్టు రైతు భరోసా అన్నాడు, రైతు బంద్ అన్నాడు, తులం బంగారం కళ్యాణ లక్ష్మి అన్నాడు, రైతులకు 500 రూపాయల బోనస్ అన్నాడు. ఏదైనా వర్కౌట్ అయిందండి? ఒక్కటైనా ఏదైనా జరిగిందా? వాళ్ళు సంబరాలకి సిద్ధం అవుతున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకెప్పుడు అండి సంబరం? సంబరం ఎప్పుడు? వాళ్ళు కొట్టుకోవడమే సరిపోతుంది. నువ్వు ఎంత నేనెంత, నువ్వు ఎంత నేనెంత అని కొట్టుకోవడమే సరిపోతుంది. ఆ బట్టి క్రమ మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ వర్గం వేరే, ఈయన వర్గం వేరే. వాళ్ళే ఈయనకి ఎప్పుడు దించాలని వాళ్ళ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈయన ఏమో వాళ్ళని మెల్లగా ఈ రైతులను పట్టించుకోకుండా మానేసి వాళ్ళ మడి పడ్డాడు. ఇక వాళ్ళని బుజ్జగిస్తాడు. అదే ఆయన చేసే పాలన. ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన మీకు అనిపిస్తుందా? జరిగిందండి ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన? ఏమైనా అయిందా? ఏదో 4 జాబోర్డ్స్ పంపించిండు, సర్వే అన్నాడు. సర్వేలో తీసుకుపోయి మన హైదరాబాద్లో కుక్కడపల్లి అవతల రోడ్డు మీద వేసి పేపర్లు మీరే చూసిరు కదా, మీ న్యూసే చూసింది కదా. అప్పుడు ఏదైనా వర్కౌట్ జరిగిందండి? ఒక్క పని కూడా చేయడం చేత కాదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీ వల్ల కాదు. మీ వెనక ఉన్న వాళ్ళు అంత దౌర్భాగ్యులు. మీరు కామ్గా రాజీనామా చేసి ప్రశాంతంగా బతకండి. ఇది ఎందుకు? మా రైతులకు పొట్ట కొట్టకండి. ఎన్ని ఎకరాల భూమి ఉంది అంకుల్? నాది 2 ఎకరాలండి. లోన్ ఎంత ఉంది మీకు? నాకు లోన్ 1,00,000 రూపాయలు ఉందండి. కాలేదు. అయ్యిందని చెప్తుండు కదా రేవంత్ రెడ్డి. మరి అది అయింది ఎవరికి చెప్పనా? కేసీఆర్ గారు ఎవరెవరు మాఫీ చేశారో వాళ్ళకి మాత్రమే అయింది. మిగతా రైతు ముందు బకాయి వాళ్ళకు ఒక్కడి కూడా కాలేదు. బ్యాంకులో పోతే మీ ప్రభుత్వాన్ని పోయి అడుగుపో అని SBI బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని టార్చర్ పెడతా ఉన్నారు. ఇంకేం అడుగుతామండి? అడగడానికి ఏముంది? ఈ 4 సంవత్సరాలు మూసుకొని కూర్చోవడం తప్ప ఇంకా వేరేది ఏం లేదు. అంకుల్, మీ ఫ్యూచర్ కోసమే, మీ పిల్లల భవిష్యత్తు కోసమే ఫార్మసిటీ అనేది పెట్టడం జరుగుతుంది. ఫార్మసీ ఎవరికండి? వాళ్ళ కుటుంబం బాగుపడడం కోసం. వాళ్ళ కుటుంబం ఏది ఉందో పిల్లల కోసం కాదా? ప్రజల కోసం కాదు. అది ఫార్మసీ అనేది ఇప్పుడు రైతు వాడు కొనుక్కున్న వాని ల్యాండ్లో పెట్టమనండి. వాని భూమి ఉంది కదా, వాని దాంట్లో పెట్టండి, వాని అన్న దాంట్లో పెట్టండి. పంట పొలాలు అవి కాదు, అక్కడ పంటలు పండిస్తలేరు, దాంట్లో గుడ్లు పెడుతున్నాయి, అవి పెడుతున్నాయి అని చెప్పేసి వరంగల్ సభలో చెప్పడం జరిగింది. న్యూస్ లో చూసాము కానీ పంటలు ఎందుకు పండియట్లేదండి? వాళ్ళు పంటలు పండిస్తూనే ఉన్నారు కదా. అంటే స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది కదా అక్కడ. అవునండి, వాళ్ళ నియోజకవర్గమే కదా, వాళ్ళ ఏరియా కదా. ఏం చేసిండు? వాళ్ళకు ఇన్ని రోజుల నుంచి పంట పండించేది ఆయనకు తెలియదా? గత 20 సంవత్సరాల నుంచి పంట పండిస్తారని ఆయనకు తెలియదా? అంటే వాళ్ళకు దొంగ హామీలు ఇచ్చిండు, వాళ్ళ ద్వారా ఓట్లు వేయించుకుండు, లాస్ట్కి వచ్చేసి పంట పండించలేదని. ఇది ఎక్కడండి దొంగ హామీలు? ఇది ఎక్కడండి న్యాయం అండి? ఇది ఎక్కడ వరకు న్యాయం? అన్ని దొంగ హామీలు తప్ప వేరేది ఏది? ఆయన డైరెక్ట్ అన్నాడు, ఆ మధ్యలో మీటింగ్లో అన్నారు కదా, మేము ఏదో చెప్పాం, రైతులు ఎట్లాగో ఓటు వేసేస్తారు అని డైరెక్ట్ వాళ్ళే ఒప్పుకున్నారు. మా వల్ల కాదు, మేము ఇచ్చిన హామీలు మేము చేయలేము వాళ్ళే చెప్తా ఉన్నారు. మళ్ళీ अभी गुजरात जाको मैं तेलंगाना में इतना कार्य खाली हो गए। उसका क्या भी नहीं आता, तेलुगु नहीं आता, जो हिंदी भी ज्यादा नहीं आता उसको।
6 गारंटी दे दी हूँ मैं, 6 गारंटी तेलंगाना में बहुत फिर मैं, खाली कर दिए बस। वहाँ से तो क्या नहीं है, यहाँ से फरार हो गए, वहाँ से खाली हो गए। अभी क्या है जरूरत, वो ये क्या वो हैदराबाद में उसका बच्ची को शादी करिए फंक्शन हॉल, वो नहीं है तेलुगु देश में, वो तेलुगु देश में बाहर में है, वो नहीं है, कांग्रेस में नहीं है, वो खुला दिए, मतलब सब खत्म कर दिए। वो कहीं को खत्म कर रहा, वो जमीन बेच देना। किसका मेडिकल कॉलेज है, जब से अभी 33 है अभी अपने का, हाँ वो है तो मेडिकल कॉलेज पूरा बना दिए, ये पूरा आपू कर दिए, पैसा जो डोबली कर दिए, केसीआर का नाम पाड़िया, वह केसीआर आराम से पी को फिर रहा है। ये क्या पी रहा है, पानी पी रहा है, खाना खा रहे, सबको अच्छा बुढ़ा आदमी को बड़ा आदमी को बोलना, तेलंगाना लाने वाले को बोलते रहते वो जाको हिंदी में, मैं वो सब बहुत करता हूँ, क्या बहुत करते हैं, खाली कर को भिजा दिए घर में, मोदी आ गए जीत गए। अभी तेलंगाना में क्या नहीं है, రైతు बंधु नहीं है, वो घर देता हूँ, ये बाजार देता हूँ, कुछ नहीं दे सकते। ఒకటి ఏమి ఏడువాడు, ఒక్కటి చెప్తానా, వాడు అచ్చమయ్య కడుపులో పుడితే 4 పార్టీలు మార్చిండు వాడు, మొండి బకాయిలు ఏమన్నా చేసిండా, ఎవరికి చేయలేవాడు, ఏమీ లేదు। కానీ తెలంగాణలో తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పేసి ఇప్పుడు సంబరాలు 1 ఇయర్ సంబరాలు చేసుకుంటున్నారు కదా మరి। అట్టా లేదు, మేము ఏది అయినా ఫస్ట్ నుంచి 14 సంవత్సరాలు కొట్లాడినాం తెలంగాణ కోసం, 14 సంవత్సరాల కొట్లాడి ఇది తెప్పించుకున్నాం। ఈ గడ్డ తెలంగాణ గడ్డ, ఇది మహిబాది రాళ్ళ గడ్డ। ఆ రోజు జగన్ వచ్చి నేను వస్తానంటే పట్టాలు కోసేసినాం, ఇప్పుడు విని తలకాయ పోతుందో మెడకాయ పోతుందో, వాని పాపం పండింది, ఎప్పుడైనా పాపం పండి మా ఉసురు తలుగుతుంది లంబడోళ్ళది। నేను లంబడోని, మాది అమనగల్లు బలరాం తండా, వాడు ఏష్టుగాడు మమ్మల్ని ఆగం చేస్తాడు। మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండడానికి ఫార్మసిటీ పెడతా వాడు ఎక్కడ ఫార్మసిటీ, వాని కోసం ఫార్మసిటీ, అది పిల్లల కోసం మెడికల్ కాలేజ్ కట్టించిండా, 100 కోట్లు తెచ్చిండు వీడు। మెడికల్ కాలేజ్ అంటే నాకు లేకున్నా నా మనవడో మనవరాలో చదువుకుంటుంది, దగ్గర ఉంటుంది। వాడు హిందీ రాదు, తెలుగు రాదు, వాడు 4 దిక్కుల తిరిగినోడు। ఇప్పుడు వాడు అంటాడు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వీడు వాడు కుమ్మకై ఇప్పుడు ఇక కుక్కలు పడ్డ ఇస్తారైంది। తులం బంగారం కిదర్ హై, 1,16,000 కిదర్ గయే। అంకుల్ మీ పంటలలో బాతులు గుడ్లు పెడుతున్నాయి, తొండలు గుడ్లు పెడుతున్నాయి అని చెప్పేసి మొన్న వరంగల్ సభలో అనడం జరిగింది కదా, పంటలు పండాయా మీ దాంట్లో? మాకు తొండలు పట్టినాయా, ఇప్పుడు దాకా కాంటా పెడతామలే, వాడు లారీలే లేదు, నా ఇంటికి తీసుకోపోతా। దొడ్డు ఒడ్లకు బోనస్ లేదు, సన్నా ఒడ్లకు బోనస్, ఈ బోనస్ ఇయ్యడు, ఆ బోనస్ ఇయ్యడు, ఏ బోనస్ ఇయ్యడు వాడు। ఇప్పుడు బాయిలో నీళ్లు ఉంటేనే తాగగలుగుతాం, पानी है तो पीते जीता, खाना है तो खातो बढ़ता, इसमें क्या है? ఆయన మాటలతోటి మూటలు కట్టి మాటలతోటి మాట్లాడుతాడు, కానీ మాటలతోటి వాడు ఈ కేసీఆర్ గారికి అనవసరంగా తిట్టి గద్దె ఎక్కిండు, కానీ ఆ రోజున వాడు ఎట్టయినా గద్దె దిగుతాడు। ఈ ఎమ్మెల్యేలు మొత్తం ఒకటే అవుతారు, వాని గద్దె ఎట్టయినా దిగుతాం। వాడు చేసే పాపాలు మంచిది కాదు, ఆయన చేసే ఎవరో మొత్తం అనవసరంగా గోయిగా అందరు రైతులకు గోస చెప్తాడు। రుణమాఫీ అన్నాడు, రైతు అన్నాడు, బ్యాంకి మాఫీ అన్నాడు, ఏ దొంగ మాటలు అన్ని చెప్పి అనవసరం చెప్తాడు। ఇంత బాధతో మీరు మాట్లాడుతుంటే వాని మీద 3 దోశలు పోస్తాం, లేస్తా వాని మీద మోస్తాం, మాకు ఎంత గోసాలు। కరెంట్ మా మాటలతో గత ఎక్కి ఏ పనులు ఇచ్చేయలే, ఏ రోడ్ ఏడు ఉన్న భూమికి కూస్తాడు, పోడు భూమి మా కేసీఆర్ ఇస్తే ఉన్న భూమికి కూస్తాడు, ఎందుకు కూస్తాడు, వారికి ఏం హక్కు, ఏ పదంతో వారి ఇంకా రావాలి, మా బాధ రావాలి, వాడికి తరుణి రాళ్లతోటి ఎట్లా కొట్టాం అట్లా కొడతాం వానికి। ఏమనుకుంటాడో వాడు, ఏం జగన్ గారు రాని ఈడు ఎంత లెక్కతోటి, ఈయన లెక్క అయింది, ఈడు చేసేది మాయా మాటలతోటి కేసీఆర్ తిట్టి గద్దె ఎక్కేది పద్ధతి కాదు, అది చెప్పేది మేము చెప్తున్నాం। ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచి మాటతోటి అన్ని సాల్వ్ చేయాలి, అన్ని సాల్వ్, ఆయన మొత్తం డబ్బులు అవతల దేశానికి కలుపుతాడు। ఇది అందరు ఎమ్మెల్యేలు, ఖమ్మం ఎమ్మెల్యేలు, అందరు ఎమ్మెల్యేలు మొత్తం డబ్బులు దాచుకొని అన్నిగా మా రైతులకు మోసం చేస్తారు,
అది పద్ధతి కాదు, అది మానాలే, రైతులకు చూడాలి. చూడకపోతే వచ్చే రాములకి మళ్ళీ వానికి ఇది చేస్తాం. ఇది థ్యాంక్ యూ మేడం. ఇంకొకటి అంకుల్, మీరేమో ఇక్కడ ఏం తెలంగాణలో ఏం ఇస్తలేరు అని చెప్పేసి మీలాంటి వాళ్ళు చాలా మంది చెప్తుంటే, పక్క రాష్ట్రంలో పోయి మేము తెలంగాణలో 6 గ్యారెంటీ అమలు చేసినాము, 2500 ప్రతి మహిళకి ఇస్తున్నాము, రైతు అక్కడ కూడా లేదు, అక్కడ అస్సలుగా లేదు. అక్కడ బస్సు కూడా బంద్ చేసిండు, అక్కడ బస్సు కూడా బంద్ చేసిండు. ఇప్పుడు వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు సర్పంచ్ సీట్లు గెలిపించి చూపిటాను. క్యాండిడేట్ నిలబడే క్యాండిడేట్ కూడా దొరకడు వాళ్ళకు. 9 నెలలు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది వాళ్ళది. డామ్ ఇక్కడ మైపాల ఎప్పుడు అసలు మైపాల కాంగ్రెస్ అంటే లీడరే లేడు, అసలు లీడర్ డేకేటోడే లేదు. ఇదే శంకర్ నాయక్ ఇక్కడ పత్తి ఎక్కడ నిలబడ్డా శంకర్ నాయక్ చేసిన పనులే ఉన్నాయి. రోడ్ కూడా శంకర్ నాయక్ 11 నెలలలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఏం లేదా? ఏం లేదు, రూపాయి కూడా లేదు. అసలు డేకేటోడే లేడు, కాంగ్రెస్ లీడరే లేడు. ఇక్కడ లీడర్ అనేటోడే లేరు, అసలు చూసేటోలే లేరు. ఎక్కడ ఒక్క పని కూడా లేదు, ఒక్క ట్రాక్టర్ మట్టి కూడా లేదు, ఒక్క ట్రాక్టర్ మట్టి కూడా పోయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు ఇప్పటికి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కు దమ్ముంటే ధైర్యం ఉంటే ఇప్పుడు వాళ్ళ సర్పంచ్లని గెలిపించుకోండి, వాళ్ళే మగోళ్ళు. ఇప్పుడు వాళ్ళ క్యాండిడేట్ నిలబడే క్యాండిడేట్ లేడు తెలంగాణలో లేరు. రైతు వాళ్ళు ఎప్పుడైతే గెలిచినరో ఆ రోజు కాంచి తెలంగాణలో నీళ్లు కరువు అయినాయి. రైతు ఒడ్లు కొనేటోళ్ళు కరువు అయినరు. ఒడ్డు ఎక్కడే పడితే అక్కడ కొనేటోళ్ళు. కేసీఆర్ ఉన్నప్పుడు పింఛన్ వచ్చింది, రైతు బీమా వచ్చింది, దళిత బంధు వచ్చింది, అన్నీ వచ్చినాయి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో మా మెడకాయ బోర్డు తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ చేసుడు ఏం లేదు. రేవంత్ రెడ్డి మాత్రం అక్కడిక్కడ సభలలో చూస్తే తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా సుఖ సంతోషంగా ఉన్నారని చెప్పేసి అని అంటున్నారు. మేడం, రేవంత్ రెడ్డి వచ్చిన వేస్ట్, అందరు రైతులు మోసం చేసిండు అని వాగ్దానాలు చెప్పిండు, ప్రగంపాలు పలికిండు, ఒక్కటి చేయలేదు. కానీ కేసీఆర్ అప్పు అంటాడు. ఈయన ఇన్ని వాగ్దానాలకు ఎంత అప్పు కావాలండి ఒకటి ఆలోచన చేయండి. నీ మైబాద్ గడ్డ నుంచి అడుగుతాను. రేవంత్ రెడ్డి నువ్వు చేతులు చేయి మంచి పని, లేకపోతే రాజీనామా చేయి. వేరే వాళ్ళు వస్తారు కదా, నాయకులు వస్తారు కదా. 30,000 కోట్లు రుణమాఫీ చేస్తాను, 30,000 కోట్లు తెచ్చి 17,000 కోట్లు తెచ్చి 17 కోట్లు దాచుకున్నాడు వాడు చేయలేని ముఖ్యమంత్రి. వీడు ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం చేస్తాడు? 10 నెలల పాలన. పక్క రాష్ట్రాలలో పోయి మేము రుణమాఫీ చేసినాం, రైతు బంధు ఇచ్చినాం అని చెప్పి మహారాష్ట్ర పోయిందండి. మహారాష్ట్ర పోలేదండి. టీఆర్ఎస్ పార్టీ ప్రభాంకాలు కావాలంటే ఈటల రాజేంద్ర లాంటి ఉద్యమ లీడర్ ఉండాలి. కానీ ఇంకా ఇది 20 ఏళ్ళు స్థాపిస్తా అండి. నేను బాగా ఆలోచిస్తాను. మహారాష్ట్రం పోయినా చేసిన పాలన ఒకటి అమలు చేయలేదు, ఒకటి ఏమో చేయలేదు. వాళ్ళు అక్కడ చెప్పిన బుద్ధి చెప్పిన రాష్ట్రంలో ఏం లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు బుద్ధి మార్చుకోవాలి. ఇప్పటికైనా వాడు జనానికి అందుబాటులో ఉంటుంటేనే వాడు ముఖ్యమంత్రి, లేకపోతే వాడిని తరిమి కొడతాం మేము.